హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి క్షీరోదశి రోజున ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది. క్షీరోదశి రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే దవ్య క్షీరోదశిని అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరోదశి నాడు చాలా పవిత్రమైన రోజు. నవంబర్ 13వ తేదీన బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దవ్యోదశిలో పూజ చేయాలి. ఈ దశ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేయాలి. దవ్యోదశి రోజున తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి. ఎరుపు రంగు పువ్వులు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు. అలాగే పసుపు రంగు పువ్వులు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి. కాబట్టి ఈ దవ్యోదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీని సమర్పిస్తే మీ ఇంటి పైన లక్ష్మీనారాయణ కటాక్షం సిద్ధిస్తుంది. దవ్యోదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో కానీ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందుతారు. అలాగే ఈ రోజున మీ ఇంట్లో చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటే బృందావనం అంటే తులసి కోటలో ఉంచి పూజ చేస్తే చాలా మంచిది. ఈ పూజలు మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు, లేదంటే తులసి కోటని తీసుకొని వచ్చి పూజా మందిరంలో హాల్లో అయినా ఉంచి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది. ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాన్ని, అష్టదశ పదవ ముగ్గుని వేసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే క్షీరోదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశిష్టమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో పూజ చేసేవాళ్ళు ఈ దశ రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణ పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో నెల రోజులు పూజ కుదరని వారు ఈరోజు చేసుకోవాలి. విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగిందని. సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీ విష్ణు వివాహం చేసుకున్న రోజే క్షీరోదశి దవ్యోదశి అని అంటారు. కాబట్టి ఈ రోజున మహాలక్ష్మి శ్రీ విష్ణువులకు వివాహం చేసుకున్న రోజు కాబట్టి పూజ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీ కుటుంబంలో విపరీతమైన ధనయోగం లభించి కష్టాలకు దూరం కావాలని లక్ష్మీనారాయణలకు పూజ చేసుకుంటే పుణ్య ఫలాలు మీకు లభిస్తాయన్న మాట. ఈ దశ రోజున శ్రీ మహావిష్ణువుల దంపతులు ఇద్దరు భూమిపైన తిరుగుతూ తమ భక్తులు చేసే పూజల్ని చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరికలను సులభంగా నెరవేరుస్తాడంట. కాబట్టి పవిత్రమైన క్షీరోదశి నాడు పూజ చేస్తే జీవితంలో డబ్బు లోటు ఉండదు. జీవితంలో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు.
త్రయోదశి నాడున శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తులను ఎలా పూజించాలి, సాయంత్రం తులసి పూజ ఎలా చేసుకోవాలో, పాటించాల్సిన నియమాలేంటో ముందుగా ఇంకా వీడియోలో తెలుసుకుందాం. తులసి మొక్క లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి త్రయోదశి రోజున కొన్ని తులసి దళాలతో తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర పటం ముందు పెట్టుకోండి. ఈ త్రయోదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అన్నమాట. తులసి మొక్క లక్ష్మీదేవి పూజ. ఈ సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయలేకపోతే వచ్చే దోషం ఈ రోజున దీపారాధన చేయటం వలన ఆ దోషాల పరిహారం అవుతాయి. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తం చేసిన పూజిస్తే వచ్చే ఫలితమే ఈరోజు తులసి. అలాగే శ్రీ మహావిష్ణువుల స్వరూపమైన ఉసిరి చెట్టును కూడా పూజించడం వలన వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదన్నా ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మని విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి పక్కనే నాటి ఇద్దరూ కలిపి వస్త్రం లేదా వస్త్రమాలని సమర్పించండి. ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీ సకల స్వాతంత్రంతో పూజ చేయటం వస్తే చేయండి. లేదంటే మొదటగా పసుపు గణపతులని చేసుకొని గణపతి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత స్వామిని అమ్మవారిని ఆవాహనం చేసుకొని గంధం కుంకుమలు పూజలు అక్షింతలను సమర్పించి సంకల్పం చేయండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయాన్ని, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకాన్ని, వడపప్పుని కానీ సమర్పించండి. ఈరోజు తులసి త్రయోదశి స్తోత్రం, విష్ణు సహస్రనామాలు చదివితే చాలా మంచిది. ఇలా చదవలేని వారు శ్రీ తులసి త్రయోదశి నాడు స్వామియే నమః అని చెప్పుకుంటూ పూజ చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనుకుంటా పూజ చేస్తే కూడా విశిష్టమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున ఇలా లక్ష్మీనారాయణుల తులసి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు ఇలా లక్ష్మీనారాయణులను తులసి ఉసిరి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణకు తప్పకుండా చేరుతుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలుగుతాయి. అదృష్టం బట్టి మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్